ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లిస్ట్ తీస్తే అందులో ఎక్కువగా మన తెలుగు హీరోల పేర్లు వస్తాయి. అలాగే మొత్తం సౌత్ నుంచి చూసుకున్నట్లయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి రాకింగ్ స్టార్ హీరో యష్ కూడా కనిపిస్తాడు. యష్ యాక్ట్ చేసిన కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీలు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చాయి. అయితే ఇప్పుడు ఈ హీరో కాస్త విలన్ అయిపోయాడు. అదేంటంటారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. బేసిక్గా ఒక భాషలోనే ఫ్యాన్స్ అభిమానాన్ని దక్కించుకోవాలంటే ఎన్నో సినిమాలు చేయాలి. అలాంటిది పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ రావాలంటే దానికి కంప్లీట్ రివర్స్. ఎన్నో సినిమాలు చేయాల్సిన అవసరమే లేదు. ప్రేక్షకులకు నచ్చేలా ఒకే ఒక్క సినిమా చేసినా చాలు, దాంతో ఆ హీరో క్రేజ్ పాన్ ఇండియా వైడ్గా పాపులర్ అయిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. అంతెందుకు, తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్లే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే కోవలో కన్నడ నాటి నుంచి ఎన్నో సినిమాలు, హీరోలు ఉన్నారు. కన్నడ టాప్ స్టార్లలో యష్ను ముందుగా చెప్పుకోవచ్చు. టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా కెరీర్ను స్టార్ట్ చేసిన యష్ ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. అందరిలా ఈజీగా ఏం హీరోలా మారలేదు. హీరో అవ్వడానికి చాలా కష్టపడ్డాడు. అలా హీరోగా ఎన్నో మూవీల్లో యష్ యాక్ట్ చేసిన రాని గుర్తింపు, క్రేజ్ కేజీఎఫ్ సిరీస్ పూర్తిగా తన కెరీర్ని టర్న్ చేసింది. తనను పాన్ ఇండియా హీరోగా మార్చేసింది. ఇప్పుడు దానివల్లే శాండిల్వుడ్లో ఏ స్టార్ హీరోకు దక్కని ఘనత యష్కు దక్కింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యష్ కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత యష్ ఇంకే మూవీల్లో ఇంతవరకు యాక్ట్ చేయలేదు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో యష్ టాక్సిక్ మూవీలో యాక్ట్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతోంది. కానీ ఇప్పటివరకు అసలు టాక్సిక్ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, దీని కథ ఏంటి, ఇది ఏ జోనర్లో తెరకెక్కుతోంది లాంటి విషయాలు ఏవి కూడా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు యష్ ఫ్యాన్స్లో అసహనం పెరిగిపోతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలయ్యి దాదాపు 3 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ తన తరువాతి మూవీ నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో చాలామంది టాక్సిక్ అప్డేట్ కావాలంటూ చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు. అయినా కూడా మేకర్స్ దగ్గర నుండి ఎలాంటి స్పందన లేదు. తాజాగా యష్ పుట్టినరోజు సందర్భంగా మొదటిసారి ఈ మూవీ నుండి ఒక స్పెషల్ గ్లిమ్స్ను విడుదల చేశారు. కానీ టాక్సిక్ నుండి ప్రేక్షకులు ఏదైతే ఊహించారో ఈ గ్లిమ్స్ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అయినా మూవీ హిట్ అవుతుందని ఇంకొందరు ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తర్వాత యష్ మరొక ప్రాజెక్ట్లో యాక్ట్ చేయకపోయినా తన క్రేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. దీనికి రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్లో పెరిగిన ఫాలోవర్సే బెస్ట్ ఎగ్జాంపుల్. కేజీఎఫ్ టైం నుండి యష్కు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవడానికి పెద్దగా విషయాలేమీ లేకపోవడంతో ఎక్కువగా పర్సనల్ లైఫ్ గురించే తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ వస్తున్నాడు రాకీ భాయ్. తన భార్యతో, పిల్లలతో ఉండే హ్యాపీ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్తో పంచుకుంటాడు. అలా ఇప్పటివరకు ఇన్స్టాలో యష్ ఫాలోవర్స్ 14 మిలియన్ మార్క్ను టచ్ చేశారు. ఇప్పటి వరకు ఏ కన్నడ హీరోకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఈ రేంజ్లో ఫాలోయింగ్ లేదు. దీంతో ఎంతోమంది స్టార్ హీరోలను దాటేసి యష్ ఈ ఘనత దక్కించుకున్నాడంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇండియన్ మూవీ దగ్గర, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లిస్ట్ తీస్తే అందులో ఎక్కువగా మన తెలుగు హీరోల పేర్లొస్తాయి. అలాగే మొత్తం సౌత్ నుంచి చూసుకున్నట్లయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి రాకింగ్ స్టార్ హీరో యష్ కూడా కనిపిస్తాడు. పాన్ ఇండియా లెవెల్లో యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందనే సంశయంలోనే బిగ్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశాడు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రస్తుతం యష్ కన్నడలోనే కాకుండా హిందీలో కూడా ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా కోసం యష్ ఇప్పుడు అందుకుంటున్నటువంటి పారితోషికం రికార్డు లెవెల్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మామూలుగా హీరోలకి ఓ రేంజ్లో రెమ్యూనరేషన్ ఇస్తుంటే విలన్గా చేస్తున్న తనకు అంతకు మించిన రెమ్యూనరేషన్ని అందుకుంటున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. హిందీ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా, దర్శకుడు నితీష్ తివారీ రామాయణంపై 2 భాగాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ రామునిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. అయితే రామాయణంలో రాముడి పాత్ర ఎంత ముఖ్యమో
రావణుని పాత్ర కూడా ఎంతో కీలకం. అందుకే ఆ లీడ్ రోల్కి కన్నడ మూవీ నుంచి మేకర్స్ యష్ను సెలెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో యష్ రికార్డు రెమ్యూనరేషన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. మరి లేటెస్ట్ గాసిప్స్ ప్రకారం రావణ లీడ్ రోల్ కోసం యష్ 200 కోట్ల రెమ్యూనరేషన్ని అందుకుంటున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. దీంతో ఇండియాలోనే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్న విలన్ రోల్ ఏదీ లేదు అంటూ ఇప్పుడు టాపిక్ స్ప్రెడ్ అవుతోంది. ఇందులో ఎంత మేర నిజముందో లేదో తెలియదు కానీ యష్ ప్రొడ్యూసర్గా గాను వ్యవహరిస్తున్నారంటున్నారు. అంటే తాను యాక్ట్ చేయడమే కాకుండా మూవీ ప్రొడక్షన్లోనూ షేర్ అవుతున్నారు. మరి ఈ లాజిక్ను పరిశీలిస్తే తన మూవీకి తానే రెమ్యూనరేషన్ తీసుకున్నారా, లేని పక్షంలో బాలీవుడ్ సైడ్ నుంచి ప్రొడ్యూసర్లు సపరేట్గా ఏమైనా చెల్లించారా అని టాక్ వస్తోంది. ప్రజెంట్ ఈ క్రేజీ గాసిప్ యష్ పై వైరల్గా మారింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యష్ ఒక గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించనున్నాడని టాక్. అలాగే ఇది కూడా కేజీఎఫ్ తరహాలోనే పీరియాడిక్ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ వస్తోంది.